పేరు రాజ్యలక్ష్మి అండి. బాబు పేరు అజయ్ కుమార్. బాబు వయసు 12 సంవత్సరాలు. బాబు చిన్నప్పటి నుంచి మెడలు నిలపకపోవటం, కూర్చోకపోవటం అన్నీ లేటే. ఇంక తర్వాత ఏంటి బాబు ఇలాగ ఉండడం అనుకునే టైంలో వాడికి ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే మనోవికాస్ కేంద్రానికి రాశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు బాబుకి బ్రెయిన్ స్కానింగ్ అవన్నీ తీశారు. తీసిన తర్వాత ఈ బాబుకి 4 సంవత్సరాల్లోపు ఫిట్స్ వచ్చి ఆగిపోతే పర్లేదమ్మా, లేకపోతే జీవితాంతం వస్తాయి అని అన్నారు. అన్న తర్వాత ఇంకా బాబుకి 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా ఆగిపోయాయండి. ఇంకా డాక్టర్ గారు అక్కడ మందులే వాడుతున్నాం మేము. తర్వాత ఇంటి దగ్గర అల్లరి అవి ఇవి చేసేవాడు బాబు, చొల్లు గార్చుకోవటం ఇలా చేసేవాడు. మళ్ళీ తర్వాత మేము అక్కడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు టాబ్లెట్లు అవి ఫ్రీగానే ఇచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల దాకా బాబుని ఎక్కడికి తీసుకెళ్ళలేదు, ఇంట్లోనే ఉంచాము. మళ్ళీ తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు చెప్తే ఇక్కడ లహరి స్కూల్ ఉందని తెలుసుకొని వచ్చాము. తెలుసుకొని వచ్చిన తర్వాత మేడం గారు అడిగారు, అమ్మ మీరు అక్కడ డాక్టర్ దగ్గర చూపిస్తున్నారంటే ఇలాగ హైదరాబాద్ తీసుకెళ్తాం మేడం అంటే డాక్టర్ గారి పేరు చెప్పారు. డాక్టర్ గారు అయితే మరి పేరు తెలియదు మేడం, మేమైతే ఇట్లా మనోవికాస్ కేంద్రానికి తీసుకెళ్తున్నాం అంటే మరి ఇక్కడికి వస్తారమ్మా అప్పుడు చూయించుకుందాం అన్నారు. తీరా చూస్తే మరి బాబుకి ఆ డాక్టర్ గారే చూసేదనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు టాబ్లెట్లు ఇవ్వటం వల్ల బాబు కొంచెం పర్లేదు. ఈ కొట్టడం, కొరకటం ఇవన్నీ అల్లరి తగ్గింది. ఇక్కడ స్కూల్కి తీసుకొని వస్తున్నాము. మరి ఇక్కడ చాలామంది పిల్లల్లో కూడా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది. డాక్టర్ గారి మందులు ఇక్కడే వాడుతూ ఉన్నాము.